ఆర్మూర్ మున్సిపాలిటీలో మెప్మా విభాగంలో 33 లక్షల అవినీతి జరిగిందని పూర్తిగా మీడియాలో వైరల్ అవుతుంది. దానికి అంతటికి సంబంధించి అసలు ఎవరు ఆర్పీలు, దానికి అంతటికి సంబంధించి శ్రీనిధి డబ్బులు కాజేశారు అనే అంశానికి సంబంధించి మెప్మా ఆర్మూర్ మున్సిపాలిటీ క్లస్టర్ ఏరియా ఉదయశ్రీ ఉన్నారు, వారిని అడుగుదాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ మెప్మాలోకి సంబంధించిన శ్రీనిధి డబ్బులు కాజేశారని చెప్పి మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? యాక్చువల్గా సార్ ప్రతి నెల ఈఎంఐస్ కట్టాల్సింది ఉంటుంది. అయితే ఆ ఈఎంఐ ఏమంటారు ఏదైతే అమౌంట్ అంటున్నారో అది 33 లక్షలు సార్. 33 లక్షలు ఓవర్డ్యూ అమౌంట్ ప్రతి నెల కట్టాల్సింది. అయితే అది రీపేమెంట్లో భాగంగా ఒక ఇద్దరు ఆర్పీలు ఏంటంటే ఈఎంఐ రికవరీ అయింది సార్. అయిన దాంట్లోంచి 11 లక్షలు వాళ్ళ సొంతానికి వాడుకోవడం జరిగింది. ఇద్దరు ఆర్పీలు వాళ్ళని కూడా పీడీ సార్ గారు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందులోంచి ఒక ఆర్పీ కూడా మొత్తం క్లియర్ చేసింది. 7 lakhs ఏదైతే ఆమె వాడుకుందో సొంతానికి, ఆమె అది కూడా మొత్తం క్లియర్ చేయడం జరిగింది సార్. ఇంకో ఆర్పీ 3 లక్షలు ఉంటే 3 లక్షల నుంచి 1,20,000 కూడా కట్టడం అనేది జరిగింది. అయితే ఎందుకు వాడుకునేదాకా చూసిరు, అసలు ఏం జరిగింది, అసలు ఎట్లా వాడుకున్నారు? వాడుకునేదాకా అంటే యాక్చువల్గా ఏంటి సార్, అమౌంట్ కాగానే వీళ్ళు ట్రాన్స్ఫర్ పెడతారు. వాళ్ళకి ఒక పర్టికులర్ డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల ట్రాన్స్ఫర్ పెడతారు. ట్రాన్స్ఫర్ పెట్టడంలో వీళ్ళు డిలే చేసిండ్రు. ఎందుకు డిలే అవుతుందంటేనే మాకు ఇవి తెలిసినాయి సార్. వాళ్ళు ఏమంటారు స్వంతానికి వాడుకున్నారు అనేది మా దృష్టికి వచ్చింది. దృష్టికి రాగానే మేము రివ్యూలో వాళ్ళతో రివ్యూ చేయించి కట్టించాం. వాళ్ళతో ఇద్దరితో కూడా కట్టించాం. చెప్పగానే వాళ్ళు కూడా కొంత అమౌంట్ కడుతూనే వచ్చిండ్రు. ఇప్పుడు మొత్తం పెద్దగా అయ్యేసరికి మొత్తం క్లియర్ చేసేసి ఇప్పుడు ఎంత క్లియర్ అయ్యేది ఉంది, ఇంకా వారి దగ్గర నుండి ఎంత రాబట్టాల్సిన అవసరం ఉంది? ఒక ఆమె మొత్తం క్లియర్ చేసింది సార్. ఏమంటారు 7,97,426కి అంత కట్టేసింది. ఇంకొక ఆమె 1,20,000 కట్టింది. ఇంకొక 2 lakhs రావాల్సింది ఉంది సార్. ఈ 33 లక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంతా రికవరీ కావాలి. వారు ఎవరైతే ఇద్దరు సస్పెండ్ చేసినారో ఓన్లీ సస్పెండ్ అయినా వారికి ఇంకేమైనా చర్యలు తీసుకుంటారు? పీటీ సార్ గారు సస్పెండ్ చేశారు సార్. ఇప్పటికైతే పై అధికారులకు అంటే వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం ఉంటుందా డబ్బులు రీపేమెంట్ చేసిన తర్వాత? నాకు తెలియదు సార్. అది పీడీ సార్ గారి చేతిలో ఉంటుంది. పీడీ సార్ సమాఖ్య వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సమాఖ్య ఉదాహరణకి డబ్బులు పే చేశారు, మేము పే చేసాం కదా, మేము ఉద్యోగంలో కొనసాగుతాం అంటే అవకాశాలు ఉన్నాయా? అది నేను కూడా వాళ్ళు నాకు ఏమైనా రిప్రజెంటేషన్ కానీ ఇస్తే నేను కూడా మా పై అధికారులకు చెప్తాను. పై అధికారులు ఏమంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది సార్. ఇలాంటి డబ్బులు వాడుకున్న వారు అందరిపైన ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా? సస్పెండ్ తో పాటు ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయి క్రిమినల్ కేసులు? మా దృష్టికి కూడా మొదటిసారి సార్ ఇట్లా జరగడము. కాబట్టి మాకు ఏదొచ్చినా మేము వెంటనే మా పై అధికారులకు చెప్తాము. ఫర్దర్ వాళ్ళు ఏ ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం సార్. వాళ్ళు ఎవరు ఇద్దరు వ్యక్తులు ఆర్పీలు? ఒకరు పెరికిడ్ భారతి ఎస్ఎల్ఎఫ్ మౌలిక, తనే సార్ మొత్తం క్లియర్ కూడా చేసింది. అండ్ ఇంకొకరు వినాయక ఎస్ఎల్ఎఫ్ రజిత, తను 1,20,000 కట్టేసింది సార్. ఇంకా 2 lakhs రావాల్సింది. మొత్తానికి చూసుకోవచ్చు, ఆర్మూర్ మెప్మాలో ఏదైతే శ్రీనిధి డబ్బులు కాజేసిన దానికి సంబంధించి పూర్తిగా రికవరీ చేస్తున్నాం. వారిని ఇప్పటికే ఇద్దరిని ఆర్పీలను కూడా పై అధికారులు పీడీ సస్పెండ్ చేశారు. వారిపైన కఠిన చర్యలు కూడా రానున్న రోజుల్లో చర్యలు తీసుకున్నాం. వారు ఒకవేళ మళ్ళీ తిరిగి ఉద్యోగంలో జాయిన్ అవుతాము అనే అంశానికి సంబంధించి మా దృష్టికి వస్తే మాత్రం పైకి రికమెండ్ చేస్తాం. కానీ ఇలాంటి అవకతవకలు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకునేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి ఆర్మూర్ క్లస్టర్కి సంబంధించిన ఉదయశ్రీ చెప్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగులుగా ఆర్పీలుగా పనిచేస్తున్న ఇద్దరు అవకతవకలకు పాల్పడ్డారు 35 లక్షలకు సంబంధించి. ఇదే అంశానికి సంబంధించి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ఏ రాజు ఉన్నారు, వారిని అడుగు. అసలు ఏంది అసలు ఈ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే ఏంటిది? పేదల కోసం పంచే డబ్బులు ఎందుకు అవకతవకలకు గురవుతున్నాయి? మనకు పట్టణ పేదరిక నిర్మూలన ముఖ్య లక్ష్యంగా మెప్మాను ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ పేదల్ని పేదరిక రేఖ దిగువన ఉన్న వాళ్ళందరినీ కూడా ఎగువకు తీసుకురావడానికి, వాళ్ళు స్వయం ఉపాధి కల్పించి వాళ్ళు స్వయం కాళ్ళపైన నిలబడడానికి ఉద్దేశించిన ముఖ్య పథకం ఇది. చాలా మంచి ఉద్దేశంతో నెలకొల్పిన ఈ పథకాన్ని చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. చాలా విజయవంతంగా రన్ అవుతుంది. సో మనకి ఇంతకుముందు ఉన్న పావర్టీని ఇప్పుడు తీసుకున్నప్పుడు దీని ఫలితాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే మొన్న ఈ మధ్యలో మనకు న్యూస్ రావడం జరిగింది, అడ్వర్స్ న్యూస్, శ్రీనిధి డబ్బులు గల్లంతనే విషయంలో. ఇక్కడ ఇది మా పట్టణ సమైక్య వాళ్ళు ఎంక్వైరీ చేయగా పీడీ మెప్మా గారికి ఆ రిపోర్ట్ను కూడా వాళ్ళు అందించారు. వాళ్ళు ఈ విషయంలో ఎంక్వైరీ చేసేసి ఇద్దరు రిసోర్స్ పర్సన్స్ అమౌంట్ వాళ్ళ సొంత అవసరాలకు తీసుకున్నారని చెప్పేసి ఆ నివేదికలో తెలియజేయడం జరిగింది. ఆ ఇద్దరి పైన ఇమీడియట్గా ఆ ఇద్దరిని కూడా పీడీ మెప్మా గారు సస్పెండ్ చేసేసారు. ఎంక్వైరీ కండక్ట్ చేస్తూ
పట్టణ సమైక్య కన్సర్న్ పట్టణ సమైక్యలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయంలో పూర్తి నివేదిక ఇవ్వమని చెప్పేసి పీడీ మెప్ప గారు వాళ్ళని ఆదేశించడం జరిగింది. అదే విషయాన్ని నాకు పట్టణ మెప్మా టీఎంసీ గారికి కూడా వాళ్ళు తెలియజేశారు. ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఉన్నారో ఆ డబ్బుల్ని కట్టక మళ్ళీ వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని చెప్పేసి నివేదికలో తెలియజేశారు. దాన్ని పెట్టుకొని మనకు వినాయక పట్టణ సమైక్య పెరికిట్ భారతీయ సమైక్యకు సంబంధించిన రజిత మౌలిక ఇద్దరు ఆర్పీలను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. దానిపైన ఇప్పుడు విచారణ కూడా చేపట్టమని చెప్పి టీఎంసీ గారికి పీడీ మెప్ప గారు తెలియజేయడం జరిగింది. అదే సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఈ డబ్బులు వాడుకున్న విషయం అంటే ఇంతవరకు తెలియకపోవడం, ఎలా వాడుకోవాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది? ఇది ఇంతకుముందే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా తీసుకొచ్చారు. కొంతమంది మనకు డబ్బులు ఏంది చెల్లించలేరని చెప్పేసి టీఎంసీ గారు కూడా నాకు చెప్పారు. పీడీ మెప్ప గారు కూడా ఈ విషయం తెలుసు. ఈ విషయంలో ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడే ఈ న్యూస్ కూడా రావడం జరిగింది. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన సంస్థ, ఆ పేదలు అందులో ఉన్న వారే వాళ్ళ డబ్బులు తినడం అంటే ఎంతవరకు సమంజసం? అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు కట్టారు వీళ్ళకి డబ్బులు, వీళ్ళు సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. ఆ విషయాన్ని తెలియజేయలేరు. అక్కడ జరిగింది అదే. వాళ్ళు ఎవరికి వచ్చినా వీళ్ళు తీసుకోవడం అనేది కాకుండా ఎవరైతే సంఘ సభ్యులు ఉన్నారో వాళ్ళు కట్టిన అమౌంట్ను ఆర్పీస్ రీపేమెంట్ చేయాలి. చేయక వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు అన్నట్టు. ఆ విషయం తెలిసి వాళ్ళకు చెప్పడం జరిగింది. 2-3 సార్లు కూడా వాళ్ళు ఇన్స్టాల్మెంట్లలో ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందట. నేను రాకముందు జరిగిన విషయము. వాళ్ళు ఇస్తామన్నారు. బట్ ఇదే టైంలో మనకు రావడం వల్ల ఇక వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు కట్టట్లేదు. అందుకే ఇమీడియట్గా యాక్షన్ కూడా పీడీ మెప్ప గారు తీసుకోవడం జరిగింది. మళ్ళీ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళని తిరిగి ఉద్యోగాలను తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు సస్పెండ్ చేశారు. ఇమీడియట్గా ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో మనకు ఏంది రిపోర్ట్ వస్తుందో దాన్ని బేస్ చేస్తూ ఫర్దర్ యాక్షన్ పీడీ మెప్ప గారు తీసుకుంటారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఆర్మూర్ మెప్మాలో ఏదైతే అవకతవకలకు పాల్పడ్డ శ్రీనిధి డబ్బులు అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఎవరైతే సరే ఆ డబ్బులు వాడుకున్నారో తిరిగి రీపేమెంట్ చేసిన తర్వాత పూర్తిగా ఎంక్వైరీ తర్వాత దానికి అంతకు సంబంధించిన నివేదిక సమర్పించిన తర్వాత పీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారిని పూర్తిగా సస్పెండ్ చేస్తారా లేకపోతే తిరిగి ఉద్యోగంలో తీసుకుంటారా అనే కోణంలో కూడా చూడాల్సి ఉంటుందని చెప్పి ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.